నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి ధరలు పడిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ తగ్గడం వలన మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిర్చి రైతులను ఆదుకోవాలి, వారికి మేలు చేయాల్సిన అవసరం ఉంది. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారు. అలాగనే అది కూడా ఐసీఏఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. సాగు ఖర్చుల్ని రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్ర మంత్రిని కోరాం. శుక్రవారం సమావేశమై చర్చించిన తర్వాత దీనిపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తామని చంద్రబాబు తెలిపారు. అల్టిమేట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం, మూడోది ఎక్స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తామని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయమే వారితో నేను మాట్లాడాను. ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం. అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్నీ చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే నేను 3 లెటర్లు పంపించాను. ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు. ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్, అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్ వీళ్ళంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం. రేపు మంత్రి గారు వచ్చి ఈ 4-5 విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు. దాని మీద ఎప్పటికప్పుడు అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను. మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్? అంటే ప్రొక్యూర్ చేయాలంటే దానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ 25% ప్రొక్యూర్ చేసి 50% ప్రొక్యూర్ చేసి మిగిలిన ఎట్ట చేయాలి కూడా ఉన్నాయి. ఇవన్నీ రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి ఆలోచిస్తారు. ఏపీ ఫైబర్ నెట్ లో 3 ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు భరద్వాజ, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైందవ్ ఖాన్ ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. మీరు విధుల అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు. బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనీయకుండా 3 వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 3 అనే కాదు, ఇలా 3 అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ 3 పేర్లు చదువుతున్నాను. వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి. కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 మంత్ పీరియడ్ నోటీస్ ఇవ్వండి. బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారి 3 పేర్లు ఏంటంటే ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పా కదా,
ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పారు కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశారు, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తానా. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన అనేది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు కొంత ఇంతకుముందు అయింది, ఇప్పుడు కొంత. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. విజిలెన్స్ వాళ్ళు చెప్తాను, విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపాన పోలేదు. ఆ పాయింట్కి వస్తాను. వీరు ముగ్గురు మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు, వీళ్ళు ముగ్గురిని ఇమ్మీడియట్గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు ముగ్గురు ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు. ఎవరు ఛార్జ్ చేపించుకున్నా కూడా. శశాంక్ హైదర్ ఖాన్ ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది. మూడోది ఏంటంటే మీ అందరూ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆహార్యాన్ని చూసిన మోదీ హిమాలయాలకు వెళ్తున్నారా పవన్ అని ప్రశ్నించారు. దాంతో అక్కడ ఉన్న ఎన్డీఏ నేతలంతా చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరదాగా మాట్లాడుకున్నారు. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. తనను చూడగానే హిమాలయాలకు వెళ్తున్నారా అని ప్రధాని అడిగినట్లుగా పవన్ తెలిపారు. హిమాలయాలకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పుడు మీ బాధ్యతలు నిర్వర్తించండి అని మోదీ సరదాగా మాట్లాడారని పవన్ తెలిపారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ అధిరోహించడం చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ తెలిపారు. So he was saying, are you planning to go to Himalayas? The next extension of that. So still there's a lot of time to go to Himalayas. Now do your job. That's what it's. Prime Minister say? What did the Prime Minister say to you on the stage? You were laughing. You were seen laughing. You were seen laughing. No, he was. Normally he cracks a joke whenever he sees me. So he was saying, are you planning to go to Himalayas? The next extension of that. So still there's a lot of time to go to Himalayas. Now do your job. That's what it's. Prime Minister say? What did the ముస్లిం సమాజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఇమాం మౌజాంల గౌరవ వేతనాల కోసం 45 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. గురువారం తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకి ముస్లిం సోదరులు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే నజీర్ కి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో పనిచేస్తున్న 5,000 మందికి 6 నెలల గౌరవ వేతనం అందనుందని చెప్పారు. ఇది రంజాన్ మాసం కానుకగా అభివర్ణించారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ జమీర్, షేక్ రఫీ, సయ్యద్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది నెలల క్రితం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రం నలుమూలన్నటువంటి ముస్లిం ప్రార్థనాలయాల్లో, మసీదుల్లో పనిచేసేటువంటి మౌజన్లకు, ఇమాములకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గత 6 నెలల నుండి ఉన్నటువంటి బకాయిలను రాష్ట్రంలో ఉన్నటువంటి మౌజన్ ఇమాంలు రాబోయేటువంటి రంజాన్ నెలలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, వారికి ఇవ్వాల్సినటువంటి పారితోషికాన్ని దాదాపు 45 కోట్ల రూపాయలు 5,000 మసీదులకు సంబంధించినటువంటి ఇమాముల్ మౌజన్లకు విడుదల చేయడం
సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉమ్మడిగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మౌజన్ ఇమాంలు వారు చదువుకున్నటువంటి ఖురాన్ని పేద ప్రజలకు, పేద ముస్లింలకు చేరవేసేటువంటి విధంగా తమ జీవితాల్లో ఎక్కడ కూడా పూర్తి సహాయ సహకారాలు లేనప్పుడు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ప్రభుత్వంగా, ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి క్రమంలో ఈరోజు 45 కోట్ల రూపాయలు విడుదల చేయడం, అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ముస్లింలు, సామాన్యులు కూడా రంజాన్ పండుగను మరింత సంతోషంగా జరుపుకునేటువంటి విధంగా తప్పకుండా రంజాన్ తోఫాను కూడా పేద ముస్లింకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారిని ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి మౌజన్లు, ఇమాంలు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మైనారిటీల మంచి సంక్షేమాన్ని ఒక పక్కన 4,500 కోట్లు మైనారిటీ సంక్షేమానికి నిధులు కేటాయించడం, మరోపక్క 45 కోట్లు దాదాపు ఏదైతే 6 నెలలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలకు సంబంధించినటువంటి జీవోని కూడా రిలీజ్ చేయటం, ఇవన్నీ చూస్తే ఇవాళ ముస్లింలు అభ్యున్నతికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గతంలో అయితే ఎంతో మైనార్టీలని అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం అణగదొక్కే ప్రక్రియలు చేపడితే దాడులు కావచ్చు, మరోపక్క సంక్షేమాన్ని తుంగలో తొక్కడం కావచ్చు, అనేకం. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీలకి ఒక పక్క నవీన మదర్సా పథకం కావచ్చు, ఇప్పుడు మౌజన్ల యొక్క వేతనాలు, గౌరవ వేతనాలు మళ్ళా తిరిగి ప్రారంభించడం, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా మైనారిటీలకి అండగా అనేక రకమైనటువంటి సంక్షేమాలను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం, పార్టీ రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ. మరోపక్క ముస్లింలకు ప్రాధాన్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి మొదట్లో 5,000 రూపాయలు పేష్మాంకి, 3,000 రూపాయలు, దాన్ని వాళ్ళ పెంచారు. 10,000 రూపాయలు పేష్మాంకి, 5,000 రూపాయలు మౌజన్ గారికి ఇమ్మని గతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ తోఫాని రిలీజ్ చేశారు. 85 కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇంతకు ముందు గతంలో డబ్బులు వేయటంలో 6 నెలల నుంచి ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి వచ్చిన కాడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు. ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు చౌతర సెంటర్లోని అసోసియేషన్ భవన్లో అసంఘటిత రంగ కార్మికులకి ఈ శ్రమ పోర్టల్ నమోదు కార్యక్రమం గురువారం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, కార్యదర్శి తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, జి సురేష్, రావుల అంజుబాబు, కార్మిక శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించే ఈ శ్రమ పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి కొల్లిపర రమేష్ బాబు, చుండూరు నగేష్, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డీజీపీ పంజాబీ గుంటూరు కేంద్ర ప్రభుత్వం వారి ఇష్రామ్ పథకం, ఉచిత బీమా పథకం మా స్టెయిన్లెస్ స్టీల్ అసోసియేషన్ తరఫున, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అన్ని అసోసియేషన్ వాళ్ళకు కూడా తెలియపరిచాము. ఈ పథకానికి అర్హులైన 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఈ పథకానికి అర్హులు. దీనిని మా అసోసియేషన్ బిల్డింగ్లో లేబర్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మన జీవి సురేష్ బాబు గారు, ఆంజనేయ గారు, అంజిబాబు గారు, అలాగే ఛాంబర్ అధ్యక్షులు ఏల్తూరి వెంకటేశ్వర గారి అధ్యక్షతన ఈ రోజున ప్రారంభించదలిచాము. 11:11 స్టార్ట్ అయింది. కావున ఈ యొక్క అవకాశాన్ని మా అసోసియేషన్ బిల్డింగ్ను ఈరోజు అవసరమైతే రేపు కూడా ఉంచుతాము. అందరూ కూడా వచ్చి ఈ యొక్క పథకంలో అర్హులైన వారందరూ కూడా ఉపయోగించుకోండి. మా అసోసియేషన్ యొక్క సేవలు ఇంకేమైనా ఉన్నా కూడా మా కార్మికులకు కానీ
గుమాస్తాలకు కానీ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. మేము మా యొక్క సేవల్ని ప్రతి నెల 108 మందికి పెన్షన్ పథకం ఇస్తున్నాము. అలాగే మా దేవాలయం ముందు ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాము. అలాగే ప్రతి నెల రైల్వే స్టేషన్ దగ్గర అన్నదానం చేస్తున్నాము. ఉచిత బియ్యం పథకం కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎన్నో స్కాలర్షిప్లు కూడా మేము మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా చేసుకుంటూ మా అసోసియేషన్ అభివృద్ధికి, మా మెంబర్స్ అభివృద్ధికి, కార్మికులకు కూడా మాతో పాటు మా కార్మికులు, మా కుటుంబ సభ్యులు అనుకొని మేము ముందుకెళ్తున్నాము. గుంటూరు నగరంలోనే మొట్టమొదటిసారిగా యాజమాన్యం తరపున ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కార్మికులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ శ్రమ స్కీమ్ని అమలు చేయటానికి ఈరోజు వారి అసోసియేషన్ ఆఫీస్లో ఈ కార్యక్రమం చేపట్టిన వారందరికీ ఏఐటీయూసీ నుంచి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గానికి ఇస్తుందో స్కీమ్స్ వాటన్నిటినీ అమలు చేయటానికి ముందుగా వచ్చిన వారి అసోసియేషన్ ప్రతినిధులకు, వారి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని ఉచితంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రతి సభ్యునికి 2 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ కార్మిక వర్గం యావత్తు వినియోగించుకోవాలని ఏఐటీయూసీ ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు కార్మికులంటే ఈ అసోసియేషన్కి అమితమైన ప్రేమ. ఏ విషయం వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని అసోసియేషన్ పిలిచి వాళ్ళకి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చడం మా అసోసియేషన్లో మాకు ఎంతో సంతోషం. డబ్బు సంపాదించినప్పుడు కూడా అంత సంతోషం ఉండదండి. కార్మికులకి, కర్షకులకి ఎప్పుడైతే మనం చేదోడు వాదోడుగా ఈ వర్క్ కనుక ఇస్తే వాళ్ళకి ఎంతో ఉపాధి కలుగుద్ది. చిన్న యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా ఇబ్బంది కలిగినా కూడా వారికి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు రుణం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఫ్రీగా, ఒకప్పుడు 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది కూడా లేదండి. ఫ్రీగా కూడా ఈ కార్డుని, ఈ ఇన్సూరెన్స్ కార్డుని అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మళ్ళీ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం బహుశా ఒక యజమానుల అసోసియేషన్ గుంటూరు నగరంలో మొట్టమొదటిగా కొత్తూరు నరసింహారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి సమావేశంగా భావిస్తూ ఉన్నాను. అసలు ఈ అవకాశం కార్మికులకు సంబంధించింది. ఇది యజమానులకి ఏ రకమైన ప్రయోజనం ఉండదు. దీంట్లో కేవలం కార్మికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని యజమానులు సహృదయంతో వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అసోసియేషన్ భవనంలో వారు ఖర్చుతో అందరికీ కావలసినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఈ రకమైనటువంటి కార్మికుల ప్రయోజనం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ అసోసియేషన్. ప్రజలు చీకొట్టిన జగన్లో మార్పు రాలేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. కాలక్షేపం కోసం గుంటూరు మిర్చియాడికి వచ్చినట్లుగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ పర్యటన ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పక్షపాతిగా చిత్రించుకునేందుకు గుంటూరు నివేదిక చేసుకున్నారని దుయ్యపట్టారు. గుంటూరులో ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండగా జన సందోహాన్ని తరలించి ర్యాలీలు చేయించుకోవడం జగన్కే చెల్లిందని ధ్వజమెత్తారు. మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రైతుల్ని పట్టించుకున్న పాపానే పోలేదని తెలిపారు. జగన్ చేస్తున్న చౌకబారు రాజకీయాలని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. నిన్న గుంటూరు నగరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని బోర్ కొట్టకుండా కాలక్షేపం కోసం వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత 6 నెలల ముందు ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి 2 అడుగులేసి తిరిగి కారెక్కి వెళ్ళిపోయినటువంటి ఈ శాసనసభ్యుడు ఈరోజు రైతుల పక్షపాతిగా చిత్రీకరించుకోవడానికి గుంటూరుని వేదిక చేసుకున్నటువంటి పరిస్థితులు మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు ఎలక్షన్ కోడ్ ఉండగా ఒక జనసందోహాన్ని తరలించి స్టూడెంట్స్ని, చదువుకునేటువంటి స్టూడెంట్స్ని పిలిపించుకొని ర్యాలీలు చేసుకుంటూ ముందుకు సాగినటువంటి నీ యాత్ర కనీస అవగాహన లేక 2018-19లో
13,000 రూపాయలు మిర్చి ధర ఉంటే 7,000 రూపాయలు ఎంఎస్పి ధరను నిర్ణయించినటువంటి గుడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు, ముఖ్యంగా గత 2 సంవత్సరాల క్రితం ఏదో వైరస్ వచ్చిందని చెప్పి దాదాపు మిర్చి రేటు ఎక్కువ రేట్ అయిపోయి 23,000 రూపాయలకి ఎగబాకినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు తిరిగి తగ్గుముఖం పడుతుందని చెప్పి రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని, మా పార్లమెంట్ సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వం కూడా నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో అనేక రకాలుగా రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం ఒక పక్కన చేస్తూనే ఈరోజు మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి లావాదేవీల్లో ఎక్కడ రైతుకు నష్టం జరగకూడదనే ఆలోచనతో పూర్తిగా పకడ్బందీగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన నైజాన్ని మార్చుకోకుండా ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గురానటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏదో ర్యాలీగా వచ్చి ఒక్క రైతు కూడా ఈరోజు ఆయనతో జరిగినటువంటి ర్యాలీలో ఒక్క రైతు కూడా లేడు. రైతులు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రైతుల గురించి ఒక్క పల్లెత్తు మాట అనేటువంటి పరిస్థితి లేదు. రైతులకు వర్షాలు వరదలు వచ్చి బీభత్సం సృష్టించి వాళ్ళ పంటంతా నష్టమైతే వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల పరిపాలనలో రైతులకు నష్టం జరుగుతుందేమో కట్టేటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలేని. ఈ నెల 23న ఏపీలో జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ని రోస్టర్ విధానాన్ని అమలు చేశాకే నిర్వహించాలని నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కొలికొండ వెంకట సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విధానాన్ని సక్రమంగా పాటించకుండా అధికారులు హడావుడి చేయడం వలన ఈ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు అరండల్పేట జిల్లా ప్రధాన గ్రంథాలయం వద్ద రోస్టర్ విధానం అమలు చేయాలని కోరుతూ గ్రూప్ 2 ఎగ్జామ్ అభ్యర్థుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రోస్టర్ విధానం అమలు చేయకుండా గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన తప్పిదాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. జాబ్ చేస్తా మొన్న ఏమంటారు, హైకోర్టు క్యాన్సిల్ చేసింది, మీరు రోస్టర్ పాయింట్ సరిగ్గా ఫాలో అవ్వలేదు అంటే. అంతకాలం కష్టపడ్డ అభ్యర్థులు జాబ్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. అంటే ఉద్యోగ భద్రత మీద నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు మేము 92,000 మంది ఉన్నాం. ప్రభుత్వం ఏమంటున్నారు, 23వ తారీఖు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీరు రోస్టర్ పాయింట్ సవరిస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఎగ్జామ్ మాదే కదా, మేమేమంటున్నాం, ఒక చోట టైం తీసుకునే సరే రోస్టర్ పాయింట్ సవరించి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. మాకు ఎప్పటికీ ఇప్పుడు మేము కోరుకుంటుందే కదా, మేము కోరుకున్న దాన్ని ఇప్పుడు మా ప్రకారం వెళ్ళాలి కదా. మాకు ఇంతకాలం కష్టపడ్డాం, 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ 6 సంవత్సరాలు ఆగిన వాళ్ళం ఒక 2 నెలలు ఆగలేమా? మాకు ఇప్పుడు దాకా ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నీ లేకుండా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతా మేము ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు ఎంతకాలం ప్రిపేర్ అవుతామో తెలియదు. రేపు ఒకసారి ఇన్ కేస్ కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కోర్టు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, మళ్ళీ మేము ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. నిన్న హైకోర్టులో కూడా చెప్పారు, హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది. మేమేంటంటే హైకోర్టు తీర్పుతో పాటు మా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. ఏమని మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదండి, స్టే ఇవ్వగలదు. మేము ఏమన్నా రోస్టర్ పాయింట్ సవరించేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి మాకు, ఓకేనా? అది కొంచెం సమయమైనా పర్లేదు, మాకు న్యాయం చేయండి. ఎందుకంటే 92,000 మంది కాదు, 92,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 92,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ కానీ ఒక ఇన్ కేసు కానీ హోల్డ్లో పడిందంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, ఓకేనా? సో మీడియా మిత్రులు, మీడియా ప్రతినిధుల ద్వారా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం సార్. మాకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చెప్పింది ఏంటంటే జియో నెంబర్ 77 ప్రకారం మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నాము, మార్చి ఇస్తున్నాము అని అన్నారు. తర్వాత ఫైనల్ డిసెంబరు 20న ఆ టైంలో ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజునే వెంటనే అప్లై చేసుకోవాలి అని చెప్పేశారు. ఆ టైంలో సర్వర్ ఇబ్బంది వచ్చింది, చాలా ఇబ్బంది వచ్చింది. కొంచెం డేట్ పొడిగించండి అని చెప్పారు. డేట్ పొడిగించినప్పటికీ అయినా సర్వర్ ఇబ్బంది పెట్టింది. ఈ టైంలోనే చాలామంది అభ్యర్థులు దీంట్లో రోస్టర్ పాయింట్లో ఇబ్బందులు ఉన్నాయని చాలామంది తెలిపి కోర్టుకు వెళ్ళినప్పటికీ వాళ్ళు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి 1:100 తీస్తున్నామని ట్వీట్ చేసి రిజల్ట్స్ ఇచ్చారు. ఓకే ఇచ్చారు, అది నార్మల్ కట్ ఆఫ్ తీసారా, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ తీసారా అనేది ఎవరికి తెలియదు. అది 1:100 తీసాము, 1:100 ప్రకారం రిజల్ట్ ఇచ్చామన్నారు. అది నా కేటగిరీ వైజ్ పోయిందా, నార్మలైజేషన్ చేశారా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. మళ్ళీ దీన్ని సరి చేస్తామని చెప్పి మనకి మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో సరి చేస్తామని చెప్పారు. అది కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానం వచ్చే వరకు వెయిట్ చేయాలి అని అన్నారు. ఓకే వెయిట్ చేస్తాం, ఇన్నాళ్ళు వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. కాకపోతే ఒక అభ్యర్థి గ్రూప్ 2 కూర్చున్నాడంటే అతని జీవితాన్ని పెట్టినట్టు.
ఒక్కసారి అవకాశం మిస్ అయిందంటే జీవితం ఇంకా మళ్ళీ రాదు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టాం. ఓకే, నోటిఫికేషన్ 5 ఏళ్ల తర్వాత వచ్చింది, ఓకే హ్యాపీ. కానీ ఈ నోటిఫికేషన్ను తప్పులు తడగ్గా చేస్తే నష్టపోయేది నిరుద్యోగి మాత్రమే. ఎవరికి ఇబ్బంది ఏం లేదు, నిరుద్యోగి జీవితం పోతుంది, అంతకంటే ఏం లేదు. జీవితం అంటే ఇంకా ఎంతో విలువైంది. కాబట్టి రోస్టర్ పాయింట్ విధానాన్ని సరిచేసి మా అభ్యర్థులకి న్యాయం చేసి తప్పనిసరిగా మాకు అనుకూలంగా తీర్పు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 92,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది పైగా గ్రూప్ 2 అభ్యర్థులు, మెయిన్స్ అభ్యర్థులు రేపు జరగబోయే 23 ఎగ్జామ్ గురించి ఆందోళన పడుతున్నారు. ఎందుకు ఆందోళన పడుతున్నారంటే గత ప్రభుత్వంలో అది ఎలక్షన్ టైంలో 1:50 తీసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50 తీయాల్సింది పోయి అది ఎలక్షన్ టైం కాబట్టి అభ్యర్థుల మేరకు 1:100 తీశారు. ఆ 1:100 తీసే టైంలో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇందాక ఈ మన అభ్యర్థులు చెప్పినట్లుగా ఒక కేటగిరీ వైజ్గా తీయకుండా, అంటే రిజర్వేషన్ విధాన్ని సక్రమంగా పాటించకుండా, జియో 77ని పాటించకుండా వాళ్ళ హడావుడి చేయటం వల్ల మాకు బాగా నష్టం జరిగిపోయింది అని చెప్పేసి గత 2 రోజులుగా అభ్యర్థులు వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే అన్నట్టు ఒక జనరేషన్ పోతుంది. ఆ జనరేషన్ నమ్ముకొని వాళ్ళ కుటుంబాలు పోతున్నాయి. 98 డిఎస్సి, 2008 డిఎస్సి కూడా మనం చూసాం. దాదాపు కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకొక 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యే వయసులో వచ్చింది. రేపు ఇప్పుడు కనుక ఈ రోస్టర్ విధాన్ని పాటించకుండా ఇదే గ్రూప్ ఎగ్జామ్ రేపు 23 నిర్వహిస్తే వీళ్ళకి కూడా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి తెలియదు. ఉద్యోగాలు వచ్చి అపాయింట్మెంట్ చేతులకు వచ్చి కుర్చీలో కూర్చున్న తెల్లారి కూడా ఉద్యోగం పోవచ్చు. అది సమస్య. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీఎస్సీ యొక్క నిర్వహణ అట్లా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే 23 ఎగ్జామ్ని ఈ రాష్ట్రంలో 92,000 ఉద్యోగులు, నిరుద్యోగ గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా, వాళ్ళ జీవితాలను కూడా దృష్టిలో పెట్టుకొని 23 ఎగ్జామ్ని వాళ్ళు ఎగ్జామ్ పెట్టొద్దు అన్నట్లా 23 ఎగ్జామ్ని రోస్టర్ పాయింట్ విధానాన్ని, అంటే కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ విధానం సక్రమంగా పాటించిన తర్వాత పెట్టాలని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలు కూడా పోరాడుతున్నారు. ఈ రోజే మేబీ ఈవినింగ్ జడ్జిమెంట్ వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఏదైతే గ్రూప్ 2 నిరుద్యోగ ఈ అభ్యర్థులు కోరుకుంటున్నారో అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ పథకాన్ని ప్రవేశపెట్టిందని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సామాజిక భద్రత కల్పించే ఈ పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. గురువారం గుంటూరు చౌతర సెంటర్లోని ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన్ లో అసోసియేషన్ కార్మిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పథకం నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకం వలన అసంఘటిత రంగ కార్మికులకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. అర్హత కలిగిన వారు ఈ స్కీమ్ లో తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనిత, ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, ప్రధాన కార్యదర్శి తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, ఏఐటియుసి నాయకులు రావుల అంజుబాబు పాల్గొన్నారు. కార్మిక శాఖ మరియు ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ వారికి, ఈ మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు పాలక వర్గానికి కార్మిక శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కార్మికుడికి భవిష్యత్తు గురించి ఒక మంచి పథకాన్ని, వాళ్ళకు సంబంధించిన నమోదు కార్యక్రమాన్ని మేము చేస్తున్నామంటే వెంటనే సహృదయంతో మేము కూడా మా అసోసియేషన్ హాల్లో మేము కూడా అవగాహన సదస్సు పెడతామండి, మీరు వచ్చి ఆ స్కీమ్ వివరాలన్నీ మాకు చెప్పండి, మేము కూడా ఎన్రోల్ చేయిస్తామన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఈ సంక్షిప్తంగా ఈ స్కీమ్ ఇది ఎన్రోల్మెంట్ ఏంటంటే, ఒక కార్మికుడు అంటే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుడు వారి యొక్క వివరాలు ఈ శ్రమ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవడం ద్వారా రేపు ప్రభుత్వం ఏదైనా ఒక పథకాలు ఈ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక డేటా బేస్ అన్నది ఇది నమోదు వల్ల ఏర్పడుతుంది. దానివల్ల ప్రభుత్వం అందించే అన్ని పథకాలు కూడా డైరెక్ట్ లబ్ధిదారునికి అతని బ్యాంక్ అకౌంట్కి లబ్ధి చేరే అవకాశం ఈ ఎన్రోల్మెంట్ ద్వారా జరుగుతుంది. దీంట్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అర్హత ఎవరంటే 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న ప్రతి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుడు కూడా దీంట్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు పూర్తిగా ఉచితం. అది నమోదు ఆన్లైన్ ద్వారా వెంటనే మనం అంటే 3 రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన
మొబైల్ ఫోన్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెండోది కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా మనం అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా సచివాలయంలో కూడా వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభంగా నమోదు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. దీనికి ఆధార్ నంబర్ కావాలి, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కావాలి. అంటే మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ అక్కడ నమోదు చేసే వారికి చెప్పాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్, అంటే ఏదైనా లబ్ధి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ లబ్ధిదారునికి చేర్చడానికని ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతున్నారు. తర్వాత నామినీ వివరాలు కూడా అడుగుతారు. తర్వాత ఫోన్ నెంబర్. ఇదంతా కూడా చాలా సింపుల్. ఈ రోజున ది మెటల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకాన్ని వారి హాల్లో వివిధ రకాల వ్యాపార సంస్థలందరినీ కూడా ఆహ్వానించి ఈ పథకం ద్వారా చాలామంది సామాన్య జీవితాన్ని గడుపుతున్నటువంటి గుమస్తాలు, అసంఘటిత కార్మికులు, రకరకాల వ్యక్తులు కేవలం ఉచితంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. కేంద్ర ప్రభుత్వం వారు ఇది ప్రవేశపెట్టారు. ఇది చాలామందికి మరి తెలుసో తెలియదో అందరికీ చెప్పేటందుకు మన కమిటీ వారు సంబంధిత అధికారులందరినీ కూడా పిలిపించి వారి ద్వారా మీ అందరికీ తెలియపరిచి ఈ పథకాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మరి అందరూ కూడా మీ అందరికీ తెలుసు ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఒక కుటుంబంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.